హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి అంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్, అన్నం వండుకునేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా మనం ఇలా స్టవ్ మీద పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా. అలా మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఇలా అడిగంటిపోయి మాడిపోతూ ఉంటుంది కదా. మనం వెంటనే ఒక ఆనియన్ తీసుకుని ఇలా ఇందులో పెట్టేసి రైస్లో తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. చక్కగా మనం రైస్ తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మనం అనుకోకుండా ఈ విధంగా స్టవ్ పైన రైస్ పెట్టుకున్నప్పుడు అడుగంటింది అనుకోండి, ఆ స్మెల్తో అయితే మనం రైస్ అయితే తినలేం. కాబట్టి ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఇలా రైస్లో కొద్దిగా ఆనియన్ కట్ చేసి ఇలా అన్నంలో పెట్టేసామనుకోండి, ఎటువంటి మాడ్ స్మెల్ ఉండదు. మనం తినడానికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు ఇదిగో చూడండి, నేనైతే ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. పురుగు అయితే చాలా ఎక్కువగానే వచ్చేసింది. చూడండి, నేను అనుకోకుండా ఈరోజు కందిపప్పు వండుదామని ఇలా తీసానండి. చూడండి పప్పులో ఇలా పురుగులు అయితే ఎన్ని వచ్చేసాయో. సో కందిపప్పుకి ఎక్కువగా పురుగు పట్టేసి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. కందిపప్పు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఈ కందిపప్పుని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత కళాయిలో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నటువంటి ఇలా ఈ కందిపప్పులో ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక ఎల్లుల్లిపాయ కాడ పెట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కందిపప్పు ఇలా వేయించుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, చక్కగా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా వేయించుకుని, ఇలా పప్పు వండుకునేటప్పుడు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుందండి. కందిపప్పు ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా 2 ఉపయోగాలు అయితే ఉన్నాయండి. పురుగు పట్టకుండా ఉంటుంది. అలానే మనం పప్పు వండుకునేటప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి కొద్దిగా ఈ విధంగా దోరగా వేయించేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకున్నా. శనగ గింజలు ఉంటాయి కదండి, అవి కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయండి. సో పురుగు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అదంతా కూడా వేస్ట్ అవుతుంది, మళ్ళీ పారిపోయాల్సి వస్తుంది, చాలా బాధపడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే శనగగుళ్ళలో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 4, కొత్తిమీర మనం తెచ్చుకున్నప్పుడు ఇలాగ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల కొత్తిమీరకి లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొత్తిమీరని ఈ విధంగా ఇలా ఉప్పు తీసిన తర్వాత దీనిలో పండిటాకులు, ఇలాగ కుళ్ళిపోయిన ఆకులు అన్నీ కూడా వేరేసి ఇలా ఏర్లు అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని ఇలా పేపర్లో రోల్ చేసేసుకొని కొత్తిమీరని కడగకూడదండి. ఇలా కడిగితే మళ్ళీ మనకి కొత్తిమీర అనేది ఆగదు. కాబట్టి కడగకుండానే ఈ విధంగా పేపర్లో రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. అలానే మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకుని ఇలా కావాలంటే మనం వాటర్లో క్లీన్ చేసేసుకొని వేసుకోవచ్చు. ముందుగా అయితే వాటర్లో క్లీన్ చేయకూడదు. ఈ విధంగా పేపర్ పెట్టడం వల్ల న్యూస్ పేపరు ఇలాగ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, చింతపండు మనం వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం. కానీ ఇలా నాన్ వెజ్ వండుకున్న తర్వాత గిన్నెలు ఉంటాయి కదండి, మనకి కుక్కర్లో ఎక్కువగా నాన్ వెజ్ వండుతూ ఉంటాము. కుక్కర్లు కానీ, ఇలా ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ మనం ఎంత క్లీన్ చేసినా అదే స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా వాడేసినటువంటి చింతపండు తొక్కలు ఉంటాయి కదండి, చింతపండు తొక్కలు, అలానే నిమ్మ తొక్కలు వేసేసి కొద్దిగా సోపు లిక్విడ్ కానీ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, మా గార్డెన్లో అయితే ఇలా నేను తమలపాకుని అయితే పెంచుకుంటున్నానండి. సో ఇప్పుడే వస్తుందన్నమాట. ఇలా ఈ తీగ అయితే పాకుతుంది. ఇది స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను. ఇలా ఈ ఆకుని తీసుకొని శుభ్రంగా వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ ఆకుని దీనిలో ఒక అల్లం ముక్కని తొక్క తీసేసుకొని అందులో పెట్టుకోవాలి. అలానే 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు తొక్కలు తీసుకొని అందులో పెట్టుకోవాలి.
అలానే దీనిపైన కొద్దిగా తేనె వేసేసి రోజు పరగడుపున ఈ విధంగా తినటం వల్ల మనకి పొట్టలో ఉన్నటువంటి ఆ కొవ్వు అంతా కూడా పోతుంది, పొట్ట కూడా తగ్గిపోతుందండి. ఎంత ఎక్కువగా ఉన్నటువంటి బాణ పొట్ట అయినా చక్కగా కరిగిపోతుందండి. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, హార్ట్ అటాక్ రాదు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ టిప్ను ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా మనం రోజు పరగడుపున తీసుకోవడం తినడం వలన పొట్ట తగ్గిపోతుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, హార్ట్ అటాక్ రాదు. సో ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. రోజు డైలీ ఇలా ఒక 40 డేస్ వరకు చక్కగా మనం ఈ విధంగా చేస్తూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి బాణ పొట్టైనా చక్కగా తగ్గిపోతుందండి. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు ఎటువంటి డౌట్ అయినా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం రైస్ తెచ్చుకున్నప్పుడు బీన్ డ్రమ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము, లేదంటే రైస్ బ్యాగ్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రైస్లో పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. మనం ఇలా రైస్ తీసుకునేటప్పుడు తేమ చేతులైతే మనం పెట్టుకోకూడదండి. ఎందుకంటే తేమ చేతులకి ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలానే మనం రైస్ బ్యాగ్ని కానీ ఏదైనా మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటున్నామో అందులో గాలి ఆడకుండా చూసుకోవాలి. గాలి ఆడితే ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా దాల్చిన చెక్క, మిరియాలు, అలానే బిర్యానీ ఆకు, కొద్దిగా పసుపు, 2 లవంగాలు ఇలా పెట్టేసుకొని ఒక పేపర్లో ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని పొట్టలాగా కట్టుకోవాలి. సెజర్ తీసుకుని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పొట్లాన్ని చక్కగా వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి రైస్ అయితే స్టోర్ ఉంటాయండి. సో ఈ టిప్ అయితే కిరాణా షాప్ వాళ్ళు చెప్పినటువంటి టిప్ అనమాట. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పురుగు రాకుండా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా రైస్లో కలిపేసుకున్నాం అనుకోండి, అడుగున ఈ విధంగా పొట్లాన్ని పెట్టేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయటం వల్ల నేను ఎలా చేస్తున్నాను, ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టిప్స్ ఎలా అనిపించినా కూడా నాకు అంటే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది, ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.